జడే, ఇవాళ నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. ఏంటి మా ప్లాన్? నిన్ను కేడీని ఒక స్నైపర్తో చంపడం అనుకుంటున్నావా? అదే చెయ్యాలనుకుని ఉంటే నువ్వెక్కడుంటావో తెలుసు, నీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలుసు. నేరుగా స్నైపర్ మీ ఇంటికి తీసుకొచ్చి అక్కడే మిమ్మల్ని కాల్ చేస్తా కదా. అసలు నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పానో తెలుసా? థింక్ చెయ్యి, బాగా థింక్ చెయ్యి. జనాలు గుడికొచ్చిన భక్తులను ఏదో చేయబోతున్నా. వావ్, అది జేడి అంటే. రేయ్, వాళ్ళకి మన గొడవకి ఏ సంబంధం లేదు. మధ్యలో వాళ్ళ ప్రాణాలు ఎందుకు తీయాలని చూస్తున్నావు? సరదా కేడి, ఊరికే మిమ్మల్ని మాత్రమే చంపితే మజా ఏమొస్తుంది? మిమ్మల్ని ఒక్క బుల్లెట్తో చంపకూడదు కదా. ప్రామిస్ చేశాను కదా జేడి, నిన్ను పరిగెత్తించి చంపుతానని. 100 మంది జనాలు మధ్యలో ఒకడు బాంబుతో జనాల్లోకి ఎంటర్ అయ్యాడు. కరెక్ట్గా ఇంకో 3 మినిట్స్లో బాంబు వెళ్ళిపోతుంది. అవినాష్, ఏంటి జడే, నేను చెప్పడం ఇంకా పూర్తవలేదు. మొత్తం చెప్పాక వెళ్ళి బ్లాస్ట్ని ఆపుతావో ఇక్కడే మాతో మాట్లాడుకుంటూ ఉంటావో నీ ఇష్టం. బాంబుతో జనాల్లోకి వెళ్ళింది సుమతాత కృష్ణమూర్తి. కృష్ణమూర్తి కృష్ణమూర్తి గారెలా? ఏంటి జేడి, సాధు పర్సనల్ సేఫ్ హౌస్ లో ఉంచితే కనిపెట్టలేననుకున్నావా? నేను సీన్లోకి ఎంటర్ అయ్యానని తెలిసా కూడా నువ్వు ఇంత నెగ్లెక్ట్ గా ఉంటేలా? రేయ్, కెడి, మనకు టైం లేదు, పద వెళ్దాం. పరిగెత్తు జేడి, పరిగెత్తు, టైం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం జడే? టైం చాలా తక్కువ ఉంది. ఎటు చూసినా జనాలే ఉన్నారు. తెలీదు కెడి, కానీ ఇంకోసారి మన కళ్ళ ముందే ఇంకో బ్లాస్ట్ జరగడానికి వీల్లేదు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు సేఫ్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళేలా చేయడం మన బాధ్యత. మైక్ లో అనౌన్స్ చేసి క్రౌడ్ ని క్లియర్ చేద్దామా? అప్పుడు తొక్కిసలాట జరిగి డామేజ్ ఎక్కువ జరుగుతుంది తప్ప యూజ్ ఉండదు కేడి. నేను ఇటెళ్ళి వెతుకుతాను, నువ్వు ఇటు వెతుకు. జాగ్రత్త కేడి. వీళ్ళతో ఉంటే ఖచ్చితంగా చంపేస్తుంది. ఎందుకు వచ్చింది? జంప్ అయిపోదాం. పులికి ప్లానింగ్ చెప్పి మరీ పంపించారు. ఇంకా వేటాడకుండా ఉంటుందా? ఇవాళ ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలదు. వీడెక్కడికి వెళ్ళాడు? భాయ్, వాడు పారిపోతున్నాడు. పోనీలే, వాడు ఎయిర్పోర్ట్కు వెళ్లేలోపు జేడీ చచ్చిందన్న న్యూస్ వింటాడు.
వీడు ఓవర్ కాన్ఫిడెన్సో. జడి ఆయన ఎక్కడా కనిపించలేదు. ఆయన ఇక్కడే ఎక్కడో ఉన్నారు కేడి. మనకి ఎక్కువ టైం లేదు. బ్లాస్ట్ జరిగితే 100 మంది చనిపోతారు. కేడి, కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు. పెద్దయ్య, కృష్ణమూర్తి గారు ఆగండి. పెద్దయ్య, ఎవరు? పెద్దయ్య, నేను జేడీని, నేను కేడీని. పోలీస్ ఆఫీసర్స్ మీ. అమ్మా, వాళ్ళు నా నడుముకి బాంబు కట్టారమ్మా. షూ. పెద్దయ్య, ఇట్లాండి. త్వరగా. పెద్దయ్య, ఇంకో నిమిషమే ఉందమ్మా, నన్ను వదలండి. నేను జనాలకి దూరంగా పారిపోతాను. ఈ జనాల్లో మీరు ఎక్కువ దూరం వెళ్ళలేరు పెద్దయ్య. బాంబ్ ని డిఫ్యూజ్ చేయొచ్చా జడి? డిఫ్యూజ్ చేయలేం కేడి. బాంబ్ ని లాక్ చేసేశారు. బాంబుని తీసి నాకు ఇవ్వు జడి. నో, అది సొల్యూషన్ కాదు. అంతకంటే బెటర్ సొల్యూషన్ లేదు. టైం లేదు జడి, ఇవ్వు. ఓకే. జడి నేను ఎంట్రన్స్ కి వెళ్తున్నాను. జాగ్రత్త. హా. పెద్దయ్య, మీరు ఇక్కడ ఉండండి, సరేనా? సరేమ్మా. బాయ్, ఆ కేడి బాంబు తీసుకుని వెళ్తున్నాడు బాయ్. ఆ బాంబ్ని దూరంగా పడేసి తిరిగి వచ్చే టైం వాడి దగ్గర లేదు. కాబట్టి కేడి వీరమరణం పొందబోతున్నాడు. అరే, వాడు బాంబ్ పట్టుకుని కార్తీక్ కార్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. బాంబు వెళ్తుంది రా, ఫోన్ చేయి. నో కార్తీక్ బాయ్. రే, ఆగు ఆగు అవినాష్. కార్తీక్ బాయ్. ఇప్పుడు కాదు, వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. పద బాయ్ కార్తీక్. పద.